ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే పాషా మైలారంలోని ఏదైతే పారిశ్రామిక ప్రాంతం ఉందో అక్కడ ఆ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో అయితే పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా అక్కడ తీవ్రమైన ప్రాణ నష్టమే జరిగింది. చాలా మంది గాయాల పాలు కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఇంకా అక్కడ అయితే చాలా మంది దాదాపు ఇక్కడైతే ఇప్పటికీ అధికారులందరికీ కూడా ముమ్మరం చేస్తున్న అధికారులు ఇక్కడికి వచ్చేసి ఇక అక్కడ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. పారిశ్రామిక ఏదైతే పాషా మైలారం అనే ప్రాంతం ఉందో పాషా మైలారంలోని ఈ సిగాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. సిగాచి రసాయన ఫ్యాక్టరీలో పేలినటువంటి ఈ రియాక్టర్ల కారణంగానే ఇక్కడ ఇలాంటి పెను ప్రమాదం సంభవించినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఆ రియాక్టర్లు దాదాపు అక్కడ ఒత్తిడికి గురైన కారణంగానే ఈ పేలుడు సంభవించిందని అయితే అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంకా 5గురు ఇప్పటికే దాదాపు ఇదివరకు 5 మంది మృతి చెందారన్న తెలిసింది. కానీ ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం మాత్రం ఖచ్చితంగా అక్కడ 10 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంకా పలువురు అయితే గాయాల పాలయ్యారు. భారీ ఎత్తున అక్కడ ఎగిసిపడ్డాయి మంటలు. అయితే పెద్ద ఎత్తున మంటలు అక్కడ చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని పర్వతంలో ఎగిసిపడింది. ఇక ఈ ప్రాంతంలో దాదాపు ఈ పేలుడు ప్రభావానికి 100 మీటర్ల దూరంలో ఎగిసిపడ్డారు కార్మికులంతా కూడా అని అక్కడ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంకా పేలుడు దాటికి కూడా ఎక్కడిదక్కడ అవన్నీ ప్రాంతం అంతా కూడా కుప్పకూలిపోయింది. అక్కడ కంపెనీ ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా అక్కడ షెడ్లు ఏవైతే ఉంటాయో మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడ దాదాపుగా అందరి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా ఉంది. పరిస్థితి గమనించిన కొందరు కార్మికులైతే అక్కడి నుంచి హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఇంకా చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. దాదాపు 20 మందికి పైగానే ఇప్పటికీ ఇక్కడ తీవ్రంగా వాళ్ళు గాయపడినట్లు తెలుస్తుంది. ఇక స్థానికంగా వీళ్ళందరినీ కూడా ఇప్పటికీ అక్కడ అంబులెన్స్లు మోహరించి అక్కడ వాళ్ళందరి పరిస్థితిని వారందరినీ అక్కడి నుంచి స్థానిక ఆసుపత్రులకు అయితే తరలించడం జరుగుతుంది. ఇంకా ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అనేక సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అదుపు కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే దాదాపుగా 10 మంది ఇప్పటికే మృతి చెందారు. ఇందులో భాగంగానే 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అక్కడ అధికారులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎవరి బాడీ ఎవరిది ఏంటి అనేది అయితే చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా హాస్పిటల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరమే వారు ఎవరు ఏమిటి అనేది క్లియర్ చేస్తామన్న కోణంలో అక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే ప్రస్తుతం మనతో మా వోల్గా ప్రతినిధి రాము లైన్ లో ఉన్నారు. రాము, ఏంటి పరిస్థితి అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో? అంటే అక్కడ పేలుడు అక్కడ ఎందుకు ఏ కారణం చేత పేలుడు సంభవించింది? అందులో దాదాపు 10 మంది మరణించారని తెలుస్తుంది. అక్కడ అధికారులు ఏ విధంగా ఇక్కడ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రైట్ రాదా, మనకు సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని పరిశ్రమలో అయితే భారీ పేలుడు సంభవించింది. దగ్గర 9:30 నుంచి 10 ఆ ప్రాంతంలో అయితే ఈ పేలుడు అయితే సంభవించింది. ముఖ్యంగా సికాజీ రసాయన పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో ఈ మొత్తం ప్రమాదం అయితే రియాక్టర్లు పేలడంతో సంభవించినట్టయితే తెలుస్తా ఉన్నది. అయితే ముఖ్యంగా అక్కడున్న బిల్డింగ్లు అక్కడున్న పరిశ్రమలో ఉన్న మొత్తం గోడలు అయితే చాలా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అయితే చేర్పిస్తున్నారు. అయితే ముఖ్యంగా వీటిలో అయితే 5 మంది మాత్రం అక్కడే స్పాట్ లో చనిపోయినట్టు తెలుస్తా ఉన్నది. ఇంకా మొత్తం ఇంకొక 5 మంది దారిలో చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం ఈ ప్రమాదంలో 10 మంది అయితే చనిపోయినట్లయితే తెలుస్తా ఉన్నది. అయితే మొత్తానికి ఈ భారీ పేలుడుకి అయితే ఆ రియాక్టర్లు అయితే పేలిపోయాయి. అయితే దీంట్లో ఉన్న షార్ట్ సర్క్యూట్ ఏమైనా కారణమైందా, లేదంటే రసాయనిక చర్య జరిగి ఏదైనా ఈ పేలుడుకు ప్రమాదానికి కారణమైందా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీనిపై అయితే ప్రస్తుతం పోలీసులు దానికి సంబంధించిన అధికారులు కూడా వచ్చి విచారణ అయితే చేస్తా ఉన్నారు, దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోడలు కానీ అక్కడ ఉన్న బిల్డింగ్లు కానీ అక్కడ ఉన్న రసాయన సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నదో అవైతే మొత్తం పేలిపోయి ఎక్కడ చిన్న భిన్నంగా పడిపోయినాయి. ముఖ్యంగా క్షతగాత్రులు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తా ఉన్నారు. వారిని వెంటనే ఆసుపత్రులకు అయితే తరలించారు. మొత్తం ఈ ప్రమాదంలో 10 మంది అయితే మరణించినట్టయితే తెలుస్తా ఉన్నది. ఇంకా చాలా మంది ఇంకా తీవ్రంగా వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమ పరిస్థితి ఉన్నది. ఇంకా మిగిలిన వారు ఈ ప్రమాదంలో ఇంకా మృతులు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు వైద్యులు అయితే కొంచెము తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ క్షతగాత్రులు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈ రోజు ఉదయమే 9:30-10 గంటల ప్రాంతంలోనే ఈ ప్రమాదం అయితే జరిగింది. ముఖ్యంగా దీనికైతే అది రసాయనకు సంబంధించిన ఫ్యాక్టరీ కాబట్టి ఈ మంటలు ఒకసారిగా వ్యాపించడంతో ఆ రసాయన పదార్థాలతో కలుపుకొని ఈ మంటలు అయితే పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించడంతో ఒక ఘాటైన వాసన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఘాటైన వాసనతోటి ఏదైతే మనకు పటాన్ చెరువు ఇతర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఘాటైన వాసనను పీల్చుకోలేక వాళ్ళు అయితే ఉక్కిరి బిక్కిరైన సందర్భాలు
సందర్భాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎస్ రాము, అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది కదా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మరి అక్కడ ఏమన్నా ఫ్యాక్టరీ యాజమాన్యం కావచ్చు లేకపోతే ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దీనిపైన ఇప్పటి వరకు స్పందించారా? అక్కడికి ఎవరైనా వచ్చారా? ప్రస్తుతం అయితే అక్కడికి అధికారులు అయితే వస్తున్నారు అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపైన ఇప్పుడే సమాచారం అందినట్టు తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన నేతలు గాని అధికారులు కూడా అక్కడికి వస్తున్నారు ఇప్పుడిప్పుడే. అంటే ఘటన జరిగి దాదాపు 1 అవర్ అయింది. 1 అవర్ లోనే మొత్తం ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన వార్తలు అయితే స్ప్రెడ్ అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే మొత్తానికి ఘటన ఎందుకు జరిగింది, ఏ కోణంలో జరిగింది అన్న దానిపై అయితే ఇప్పుడు ప్రత్యేక అధికారులు అలాగే పోలీసు అధికారులు అయితే దీనిపై దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ అన్ని ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి రాదా. కంప్లీట్ గా ఇక్కడ ఉన్న చాలా మంది కార్మికులు అయితే చాలా మంది గాయాల పడి ఉంటారు. ఇక ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉన్నదో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో అయితే చాలా మంది కార్మికులు చిక్కుకుపోయి ఉన్నట్టు అయితే తెలుస్తా ఉన్నది. వారిని కూడా సేఫ్ గా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం అక్కడున్న ఏదైతే సిబ్బంది ఉన్నదో ఆ సిబ్బంది అయితే ప్రయత్నం చేస్తున్నది. మొత్తం ఇది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక ప్రమాదమైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 10 మంది అశువులు బాసారు ఈ ఘటనలో. అక్కడికక్కడే స్పాట్ లోనే కొంతమంది చనిపోయినట్టు తెలుస్తా ఉన్నది. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది రాధా. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి. అక్కడ ఉన్న వాతావరణం మనందరికీ ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. మనకు క్లియర్ గా చూడొచ్చు అక్కడ ఎంత భయంకరమైన విస్ఫోటనం జరిగింది. ఆ విధ్వంసంలో దాదాపుగా అక్కడ అందరూ కూడా చాలా మంది ప్రాణాలతో అయితే అంటే వాళ్ళందరూ కూడా మృతి చెందడం జరిగింది. అక్కడ 10 మంది ఇప్పటి వరకే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా ఈ క్రమంలోనే దాదాపు 20కి పైగా అంటున్నారు, కానీ అధికారికంగా 20కి పైగా అంటున్నారు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా అక్కడ క్షతగాత్రులందరినీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అక్కడ హాస్పిటల్కు తరలించారు. చూడొచ్చు ఆ ఓల్గా స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. అవన్నీ కూడా మంటలు ఎలా ఎగిసి పడుతూ ఉన్నదో అదంతా కూడా మేఘ వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మీరు అక్కడ ఒకసారి ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం చూస్తున్నాం కదా, దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఇవన్నీ కూడా ఇక్కడ అంటే ఎవరు కూడా భయపడకూడదు, ఎందుకంటే కేవలం ఇదంతా కూడా మీ అవగాహన కోసం మాత్రమే ఈ వార్తలు ప్రచురించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా ఈ వార్తను చూసి భయభ్రాంతులకు గురి చెందొద్దు, ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్ అలా ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద పేలుడు సంభవించింది కాబట్టి పెను ప్రమాదమే సంభవించింది ఆ ప్రాంతంలో. అక్కడ దాదాపుగా ఇప్పటికే 10 మంది మృతి చెందారు. ఇదే క్రమంలో ఇక్కడ 20 మందికి పైగా గాయాలయ్యాయి అంటున్నారు, కానీ అధికారికంగా మాత్రం ఇవి ఇప్పటి వరకు ఈ లెక్కలు. ఇంకా అనధికారికంగా చాలా మంది తీవ్ర అంటే ఆ ప్రమాదానికి బలైనట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఇంకా స్పష్టత బయటికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి విడుదల చేయడం లేదు, ఎందుకంటే అందరూ భయపడే ప్రమాదం ఉంది కాబట్టి. ఈ క్రమంలోనే ఆ పేలుడు సంభవించిన టైంలో కూడా అక్కడ కార్మికులు దాదాపు దాన్ని ముందుగానే కొందరు పసిగట్టి అక్కడి నుంచి బయటికి పరుగులు తీసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఆ పేలుడు ఏదైతే సంభవించిన టైంలో దాదాపు 100 మీటర్ల వరకు కూడా అక్కడ ఉన్న కార్మికులు ఎగిరిపడ్డారంటే అది ఎంతటి భయంకరమైన విధ్వంసమో అర్థం చేసుకోవచ్చు. ఒక పెద్ద బాంబు పేలినట్టుగా పేలిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. అక్కడ రియాక్టర్లు దాదాపు అధికారులు చెప్తున్న ఇప్పటికి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్తున్న ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ ఏవైతే రియాక్టర్లు ఉన్నాయో అవి కాస్త అంటే వర్క్ లోడ్ వల్ల ఆ ఒత్తిడికి గురై ఆ కారణంగానే గురి కారణంగానే ఇవన్నీ కూడా పేలిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ఏవైతే పరిశ్రమకు సంబంధించినటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడక్కడ కూడా కూలిపోయాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద అయితే పూర్తిగా విధ్వంసమే ఏర్పడింది. మనకు ఓల్గా స్క్రీన్ పైన ఆ విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అలా చెల్లాచెదురైపోయాయి. చూడొచ్చు మీరు ఆ ఫ్యాక్టరీ యొక్క వ్యవస్థ ఏ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. అక్కడ మొత్తం షెడ్ అంతా కూడా అస్తవ్యస్తంగా పడిపోయింది. అక్కడ అల్లా కొల్లాలం అయిపోయారు అక్కడ ప్రజలంతా కూడా. అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి
తప్పించుకునే ప్రయత్నం కూడా కొందరు చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళు దాదాపుగా అంటే చాలా మంది ప్రాణాలతో అయితే బయటపడ్డారు. అయినప్పటికీ కూడా జరగకూడని నష్టమే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే పటాన్ చెరువు పారిశ్రామిక వాడలో ఇది భారీ పేలుడు సంభవించింది. పాషా మైలారం అనే ప్రాంతంలో సంభవించింది ఇది. అది కూడా చికాగో ఏదైతే సికాజీ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉందో ఆ సికాజీ కెమికల్ ఫ్యాక్టరీలో ఇది సంభవించింది. అందులో రియాక్టర్ల యొక్క ఒత్తిడి కారణంగానే ఈ పేలుడు సంభవించిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ముందు ఏవైతే ఇప్పటికీ ప్రాణ నష్టం జరిగిందో అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అయితే అధికారులు ఇంకా క్లియర్గా చెప్పడం లేదు. ఇంకా ముందు దీనిపైన మరింత అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే 10 మంది ఇక్కడ మృతి చెందారు. ఇంకా 20 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక అధికారులు ముందు ఇచ్చే అప్డేట్స్ అయితే ఇంకా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వోల్గా స్క్రీన్ పైన చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్. ఈ ఘటన పైన అంటే మరీ ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రశ్నను సంధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు దేశవ్యాప్తంగా కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరి ఇక్కడ ఎవరి లోపం ఉంది? ఇక్కడ ప్రభుత్వ తప్పిదమా, లేకపోతే ప్రభుత్వ లోపమా, లేదంటే ఇక్కడ యాజమాన్యం యొక్క మిస్టేకా ఇది అన్నది మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ కామెంట్ రూపంలో మాత్రం కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఎవరి తప్పు అనేది క్లారిటీ రావాలి. ఇటు ప్రభుత్వాలు కూడా ఇలాంటి కొన్ని అంటే ఆల్రెడీ స్టేల్ అయిపోయినటువంటి కొన్ని కంపెనీలు ఏవైతే ఉంటాయో అప్పటికి అంటే వర్క్ దానికి సంబంధించి అవి కొనసాగించకూడని కంపెనీలను ఇంకా కొనసాగిస్తూ అక్కడ ఆడిట్లు కొనసాగించకుండా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరి లోపం ఉంది? ప్రభుత్వ లోపమా, లేకపోతే అక్కడి యాజమాన్య లోపమా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడ మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి.